హలో! నమస్తే. చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడదాం ఇప్పుడు. అదే గిగ్ వర్కర్స్ యొక్క సమస్య, స్ట్రైక్ చేస్తున్నటువంటి గిగ్ వర్కర్లు. గిగ్ వర్కర్లంటే డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ మీద కమిషన్ బేస్ మీద పనిచేసే వాళ్ళు మొత్తాన్ని గిగ్ వర్కర్లంటారు. గిగ్ అంటే ఇప్పుడు గిగాబైట్, గిగావాట్, గిగాబైట్ వాటెవర్. గిగా అనే పదం ఏదైతే ఉందో దాని నుంచి వచ్చిందే గిగ్ వర్కర్ అంటే ఒక యూనిట్ అనమాట. ఒక యూనిట్ అంటే వీళ్ళకి జీతాలుండవు. గిగ్ వర్కర్స్‌కి జీతాలుండవు. రెగ్యులర్‌గా శాలరీస్ రావు. కమిషన్ వాళ్ళు ఎంత డెలివరీ చేస్తే దాని మీద ఒక డెలివరీకి ఇంత అని డబ్బులొస్తా ఉంటాయి. కమిషన్ బేస్ మీద వర్క్ చేస్తూ ఉంటారు గిగ్ వర్కర్లు. మేజర్‌గా ఫుడ్ డెలివరీ చేయటం గానీ, ట్రాన్స్‌పోర్టేషన్ డెలివరీ ఏజెంట్స్‌గా పనిచేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ గిగ్ వర్కర్లు. వీళ్ళు ఇప్పుడు జొమాటో ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ గిగ్ వర్కర్స్ అంటారు. వీళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి 2020లో కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీలోకి తీసుకొచ్చారు. వీళ్ళని కూడా లేబర్ కోడ్ కింద తీసుకొచ్చారు. లేబర్ కోడ్ కింద తీసుకొచ్చి వాళ్ళని హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వమన్నారు, పెన్షన్స్ ఇవ్వమన్నారు, ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వమన్నారు, పెయిడ్ లీవ్ ఇవ్వమన్నారు, యాక్సిడెంట్ కవరేజ్ ఇవ్వమన్నారు. ఇవన్నీ కూడా తీసుకొచ్చి పేపర్ మీద పెట్టారు తప్ప ఇవన్నీ తీసుకొచ్చి మీరు పేపర్ మీద పెట్టారు తప్ప ఇంప్లిమెంటేషన్ చేశారు. భారతదేశంలో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే లేబర్ కోడ్లతో వచ్చిన సమస్య ఏంటంటే పేపర్ మీద రాసేటప్పుడు పేదల గురించి ఆలోచిస్తారు, పేపర్ మీద రాసేటప్పుడు కార్మికుల గురించి ఆలోచిస్తారు, ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు వ్యాపారస్తుల గురించి ఆలోచిస్తారు. ఇది వీళ్ళతో వచ్చిన సమస్య. ఇదిగో నువ్వు కార్మికుని జాగ్రత్త చూసుకోవాలి, ఎంప్లాయీకి సరిగా జీతం ఇవ్వాలి, ఎంప్లాయీకి ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఎంప్లాయీకి ప్రావిడెంట్ ఫండ్, ఇవన్నీ పెడతారు పేపర్ మీద. ఇంప్లిమెంటేషన్ వచ్చిన తర్వాత ఆ వ్యాపారస్తుడి దగ్గర వ్యాపారస్తుడు బాధపడతాడని చెప్పి ఇంప్లిమెంటేషన్ దగ్గర ఫెయిల్ అవుతూ ఉంటారు. గవర్నమెంట్ చేస్తున్నటువంటి సమస్య ఇదంతా. ఓకే, సో కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీలోకి తీసుకొచ్చారు వీళ్ళని. బట్ అయినా సరే ఎందుకు ధర్నాకి దిగారు ఇప్పుడు వీళ్ళు? గిగ్ వర్కర్స్ ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? వై దేర్ ఆన్ రోడ్స్ నౌ? ఎందుకంటే వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు చాలా తక్కువ జీతాలు ఇస్తారు, ఎక్కువగా పని చేయించుకుంటారు, సెక్యూరిటీ లేదు. 10-12 గంటలు పనిచేస్తారు. ఆ 10-12 గంటలు పనిచేసిన తర్వాత వాళ్ళకి వచ్చేది వాళ్ళు భోజనం తినటం వరకు సంపాదించుకుంటున్నారు అంతే. మినిమం వేజ్ కంటే తక్కువ సంపాదిస్తారు. వాళ్ళు గొడవ ఇప్పుడు ఎందుకు రోడ్డు మీదకి వచ్చారంటే మాకు వచ్చే కమిషన్లు మినిమం వేజ్ కంటే తక్కువ వస్తున్నాయి. రోజు కష్టపడతాం 10 గంటలు 10 గంటలు బైక్ రన్ చేస్తారు వాళ్ళు డెలివరీ ఏజెంట్లు. వీళ్ళకి స్టెబిలిటీ సరిగా లేదు. జాబ్ స్టెబిలిటీ లేదు, జాబ్ సెక్యూరిటీ లేదు వీళ్ళకి. ఇప్పుడు లీవ్స్ ఇవ్వమంటారు. ఎంప్లాయీకి అయితే లీవ్ ఉండిద్ది, ఆదివారం సెలవు ఉండిద్ది. ఎంప్లాయీ ఉన్నాడని ఆదివారం సెలవు ఉండిద్ది. దానికి ఆదివారం నువ్వు వెళ్ళకపోతే నీకు జీతం ఇస్తారు. వీళ్ళు కమిషన్ మీద పనిచేసే వాళ్ళు ఆదివారం పని చేయకపోతే వాళ్ళకి జీతం రాదు. నువ్వు ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులు పనిచేస్తారు, అన్ని రోజులు నీకు కమిషన్ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఇంకేం చేస్తారు, ఇంకా ఆదివారం కూడా వెళ్తారు. మేము జీతాలు కమిషన్స్ రావట్లేదని వాళ్ళు ఏం చేస్తారు, ఆదివారం కూడా పనికి వెళ్తారు. మరి ఆదివారం కూడా మరి వీళ్ళకి ఏమైనా జీతాలు ఇస్తారో నాకు కరెక్ట్ ఐడియా లేదు. బట్ ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు వాళ్ళు పర్ డెలివరీకి వాళ్ళు కమిషన్ ఇచ్చే వాళ్ళు ఆదివారం వాళ్ళకి డబ్బులు ఇస్తారని నేనైతే అనుకోవట్లే. వాళ్ళు అలాంటిది ఏమైనా ఉందేమో నాకైతే తెలియదు. ఓకే, సో సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అనేవి గవర్నమెంట్లు పెడుతున్నాయి కానీ కండిషనల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. చాలా కండిషన్స్గా పెడుతున్నారు. హెల్త్ కేర్ సెక్టార్లో అక్కడ ఎక్కడో కూడా గవర్నమెంట్ విఫలమవుతుంది. గ్రీవెన్స్ రిడ్రెసలు, ప్లాట్ఫామ్ అకౌంటబిలిటీ దగ్గర ఫెయిల్ అవుతున్నారు. ఎవరైనా సరే కంప్లైంట్ చేసినా సరే ఆర్బిటరీ పెనాల్టీస్ వేస్తున్నారట. నువ్వు సరిగ్గా డెలివరీ చేయలేదు, ఎవడో కంప్లైంట్ చేస్తాడని వాడి మీద ఫైన్ వేస్తున్నారు. వాడి అకౌంట్ బ్లాక్ చేసేస్తున్నారు, డియాక్టివేషన్ ఆఫ్ అకౌంట్ చేస్తున్నారు. ఇప్పుడు అకౌంట్ డియాక్టివేట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఉద్యోగస్తులు అనుకోండి, నువ్వు 2 నెలలు నోటీస్ ఇవ్వాలి. కనుక నీకు ఒక ఆఫీస్ ఉంది, ఆడ ఆఫీస్కి వస్తున్నాడు, ఎంప్లాయీ ఆఫీస్కి వస్తున్నాడు, నీ దగ్గర పనిచేసిన తర్వాత నేను తీసేస్తున్నాను ఈ ఉద్యోగం నుంచి అంటే 2 నెలలు నోటీస్ ఇవ్వమని నువ్వు గొడవ పడతావు ఆఫీస్లో. వీళ్ళందరూ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని కమిషన్ బేస్ మీద జాయిన్ అవుతారు. టక్కున వాడు ఆ కంపెనీ వాడు బ్లాక్ చేసేస్తాడు. ఇది ఎవరిని అడగాలి, ఎవరితో గొడవ పడాలి?
నా ఉద్యోగం తీసేసావు, నా అకౌంట్ బ్లాక్ చేసావని ఎవరితో గొడవ పడాలి ఇప్పుడు వీళ్ళు గిగ్ వర్కర్స్? అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది వీళ్ళకి. సడన్ డియాక్టివేషన్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ కూడా నానా కష్టాలు పెడుతున్నారు. గవర్నమెంట్ చూస్తూ నిద్రపోతుంది. అది నేను అనేది అది. ఓకే, ఇంప్లిమెంటేషను, రెగ్యులేటరీ గ్యాప్స్ అదే చెప్తున్నా. రెగ్యులేషన్స్ గవర్నమెంట్ పెట్టింది, లేబర్ కోడ్కి తీసుకువచ్చింది, ఇంప్లిమెంట్ చేయబోతుంటే నువ్వు యాక్షన్ తీసుకున్నారా? కంపెనీల మీద యాక్షన్ తీసుకోరుగా. లేబర్ తరపున వెళ్ళి కంపెనీలను ఎప్పుడన్నా గవర్నమెంట్ ఈ లేబర్ కోడ్ మీరు వైలేట్ చేశారని కంపెనీని సస్పెండ్ చేసిన ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా? దేశంలో జరుగుతాయి, జరగవు. అంటే నామ్స్ సరిగా లేవు, మీరు సరిగా నామ్స్ పాటించట్లేదు, అది ఏదైనా లంచాలు లేకపోతే లంచాలు రాలేదు అనుకోండి, నామ్స్ సరిగా లేవని అవి ఏం చేస్తారు తప్ప. ఇదిగో లేబర్ యొక్క నీ దగ్గర పనిచేసేవాడిని ఇబ్బంది పెట్టావు, నీ కంపెనీ మూసేస్తున్నావని చాలా తక్కువ అనమాట అలాంటి ఇన్సిడెంట్స్. ఇంప్లిమెంటేషన్ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వీళ్ళకి. సో మినిమం వేజ్ అనేది వాళ్ళకి జీతం, మినిమం వేజ్ ఇవ్వాలి వాళ్ళకి, సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలి వీళ్ళకి. ఎవరైనా కంప్లైంట్ చేస్తే గవర్నమెంట్ వెంటనే ఆ కంపెనీ రియాక్ట్ అవ్వాలి, ట్రాన్స్పరెంట్గా గ్రీవియన్స్ రెడ్రెస్లు చాలా ఫాస్ట్గా ఉండాలి గవర్నమెంట్. వర్క్ డిమాండ్స్, కమిషన్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి ఈ కంపెనీలతోటి ఏమంటారు, ఈ ఆన్లైన్లో కంపెనీలు పెట్టేసి ఇట్లాగే వీళ్ళని మీరు జాయిన్ అవ్వండి కమిషన్లు వస్తాయని కంపెనీలు రన్ చేసే వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. గవర్నమెంట్ అది చేయట్లేదేమని నా యొక్క ఉద్దేశం. ఎప్పుడైనా సరే వర్కర్స్ పర్స్పెక్టివ్లో పనిచేయాలి, వర్కర్స్ పర్స్పెక్టివ్లోనే కంపెనీలు పనిచేయాలి. గతంలో ఈయన నీతి ఆయోగ్ CEO, ఒక ఆయన నీతి ఆయోగ్ CEO, ఆయన ఏమన్నారంటే గిగ్ వర్కర్ జాబ్ ఎంప్లాయ్, దిస్ ఈజ్ గోయింగ్ టు బి జాబ్ మార్కెట్ అన్నాడు. 7.7 మిలియన్ 23 మిలియన్ అవ్వబోతున్నారు 2030 కల్లా అన్నాడు ఆయన. అంటే అర్థం 7.7 మిలియన్ వర్కర్స్ ఇప్పుడున్నారట. 2030 కల్లా 23 మిలియన్కి వెళ్ళబోతుంది ఈ మార్కెట్ అని నీతి ఆయోగ్ చైర్మన్ 2022 రిపోర్ట్లో చెప్పాడు. అంటే అర్థమండి, మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఈ మార్కెట్ని పెంచడానికి, మార్కెట్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ మార్కెట్ ఇది నిజంగా ఇది జాబ్ మార్కెట్ అనేది, ఇది మా జాబ్ మార్కెట్, మీ గవర్నమెంట్ సాధించినటువంటి ఒక పెద్ద ఏమంటారు సక్సెస్ ఇది. ఎందుకంటే వేల మందికి ఉద్యోగం కల్పిస్తున్నాం ఈ మార్కెట్లో, గిగ్ వర్కర్స్ మార్కెట్లో అని చెప్పేసి చెబుతున్నారు వీళ్ళు. నిజంగా ఇది జాబా? ఇది చాలామంది PhD చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు టెంపరీగా వాళ్ళు బతకడానికి ఒక బైకు, ఒక మొబైల్ తీసుకొని డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ఇది పర్మనెంట్ జాబ్ కాదు. అరే గిగ్ వర్కర్గా జాయిన్ అయితే నా లైఫ్ సెటిల్ అయిద్ది అని ఎవడో జాయిన్ అవ్వట్లేదు, టెంపరీగా జాయిన్ అవుతున్నారు. దాన్ని జాబ్ మార్కెట్గా మీరు ప్రొజెక్ట్ చేయటం వల్ల యూత్కి మీరు చాలా అన్యాయం చేస్తారు. ఒకవేళ నిజంగా మీరు దాన్ని జాబ్ మార్కెట్గా క్రియేట్ చేయాలి అనుకుంటే ది గవర్నమెంట్ షుడ్ ఫ్రేమ్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఆన్ దిస్ గిగ్ వర్కర్స్ మీద అనేది నా ఉద్దేశం. వర్కర్ ఎర్నింగ్స్ 12 రూపాయలట. 2025లో గంటకి 12 రూపాయలు సంపాదిస్తారట వీళ్ళు. ఒక గంట డ్రైవింగ్ చేస్తే బైకు వాళ్ళకి వచ్చే లాభం 12 రూపాయలు అంటండి. అది 2024కి 9 రూపాయలు ఉంటే, 2024 9 రూపాయలు ఉంటే వీళ్ళేదో గొడవ చేస్తున్నారని 2025లో 12 రూపాయలకి పెంచారు. గంటకి 12 రూపాయలు లాభం వచ్చింది వాళ్ళకి. అంటే వాళ్ళు నెలకి 20,000 అట్లా సంపాదిస్తారట. 10 గంటలు పనిచేసి, సరే వాళ్ళు ఆదివారాలు వాళ్ళకు కూడా రెస్ట్ కావాలి కాబట్టి సెలవు తీసుకుంటే వాళ్ళకి 20,000 25,000 సంపాదిస్తూ ఉంటారు గిగ్ వర్కర్స్. గవర్నమెంట్ హ్యాస్ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్. వీళ్ళ యొక్క హార్డ్ వర్క్ వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ అనేది ఇంటర్ఫియర్ అయితే మంచిదేని. సేఫ్టీ నామ్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్లు, లీగల్ మెడికల్ ఇన్సూరెన్స్లు, లాస్ ఆఫ్ పేలు, మెటర్నిటీ లీవ్లు, ఎందుకంటే ఆడవాళ్ళు కూడా ఉన్నారు డెలివరీ ఏజెంట్స్, రైట్, ప్యాటర్నిటీ లీవ్స్, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే దెన్ యూ కెన్ క్లెయిమ్ దట్ దిస్ ఈజ్ ఎ జాబ్ మార్కెట్. ఈ జాబ్ మార్కెట్లో మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నామని ఇది కూడా చూపిస్తారు.
ఇదిగో మేము ఇంతమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసామని చెప్పి వీళ్ళని కూడా ఉద్యోగస్తులుగా చూపించి ఇది వీళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నాయి వీళ్ళకి, దీస్ ఆర్ నాట్ అన్ఎంప్లాయిడ్ అన్నట్టుగా చూపిస్తారు. ఇప్పుడు ఆల్ దీస్ ఆర్ అన్ఎంప్లాయిడ్ పీపుల్, వాళ్ళకి ఏం జాబ్ లేక టెంపరీగా డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు వీళ్ళంతా. సో ఇండియా యూత్ మార్కెట్ అనేది 2014లో 16%కి పెరిగితే 2024లో 16% అయితే మొత్తం ఓన్లీ అర్బన్లో మొత్తంలో 83.6% అన్ఎంప్లాయిడ్ రూరల్ మార్కెట్లో. 83.6% యూత్ ఆర్ అన్ఎంప్లాయిడ్ ఇన్ రూరల్ మార్కెట్. ఏం చేస్తారు, ఇది ఇట్లా బైక్ ఒకటి తీసుకుని డెలివరీ ఏజెంట్లుగా జాయిన్ అవుతారు. సరే జాయిన్ అయ్యారు, వాళ్ళకి సరిగ్గా జీతాలు ఇస్తున్నారా, పక్కన అకౌంట్ మూసేయటం క్లోజ్ చేయటం ఇవన్నీ చేస్తున్నారని ఇప్పుడు రోడ్లెక్కి ధర్నా చేసి గొడవ చేస్తున్నారు. వాళ్ళని ఎవరు పట్టించుకునేది? ఇదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ధర్నా చేస్తే ప్రభుత్వం దిగి వచ్చేది. వీళ్ళు డెలివరీ ఏజెంట్లు రోడ్ల మీద తిరుగుతుంటే ప్రభుత్వం పడుచుకుంటుందా? చర్చలకు పిలిచారా? కంపెనీలకి ఏందా వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారు, ఏంటి మీ బాధ అని గవర్నమెంట్ అడిగింది? అడగదు. వీళ్ళ వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు. ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళు గవర్నమెంట్కి ఏమో లాభం ఎఫెక్ట్ అవ్వదు. వీళ్ళు పోయి ట్రైన్లో బస్సులో ఆపి గొడవ చేస్తే కేసులు పెడతారు. అప్పుడు వీళ్ళ గురించి కూడా ఆలోచించాలి గవర్నమెంట్. థ్యాంక్ యూ, నమస్కారం.